హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఇవాళ ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన డైట్ లో పర్మెంటెడ్ ఫుడ్ అనేది చాలా అవసరం అండి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని మన పూర్వీకులు 100 ఏళ్ల ఆరోగ్య రహస్యమైన చద్దన్నం రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ లో పర్మెంటెడ్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటాము, అంటే ఇడ్లీ దోశ లాంటివి అనమాట. అయితే మనం మర్చిపోతున్న ముఖ్యమైన ఫుడ్ ఏంటి అంటే చద్దన్నం అండి. అది కూడా జొన్నలతో చేసి చూపిస్తున్నానండి. సమ్మర్లో బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇదేనండి. ఇడ్లీ దోశ పూరి ఉప్మా చపాతీ లాంటివి కాకుండా ఇలా చద్దన్నం తింటే కడుపులో హాయిగా చల్లగా ఉంటుందండి. మనకు కావలసిన గుడ్ బ్యాక్టీరియా ప్రోబయోటిక్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. బియ్యంతో చేసిన చద్దన్నం వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు అంటుంటారు కదండి. అంతేకాకుండా డయాబెటిక్ వాళ్ళు తినలేరు కదా, అందుకోసమనే బియ్యం కాకుండా జొన్నలతోని చద్దన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూపించేస్తానండి. ముందైతే ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు తెల్ల జొన్నలు తీసుకున్నానండి. మీ దగ్గర ఎల్లో కలర్వి ఉంటే అవి కూడా తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగేసి తగినంత వాటర్ని వేసేసుకొని 6-7 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వాటర్ అంతా కూడా వంపేసుకొని ఇలా మిక్సీ జార్లోకి జొన్నలు మాత్రమే వేసేసుకొని పల్స్ మోడ్లో రవ్వలాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ కొంచెం మెత్తగానే అయిందండి. మీరు కొంచెం రవ్వలాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇదంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 కప్పు వరకు వాటర్ని వేసేసుకొని జారుడుగా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే, నేనైతే ఇక్కడ మట్టి పాత్రలో చేస్తున్నానండి. మీకు ఏ గిన్నె అవైలబుల్గా ఉంటే దానిలో చేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాత్రను పెట్టేసినాక వేడెక్కినాక 4 కప్పుల వరకు వాటర్ని వేసేసి మూత పెట్టేసి వాటర్ అనేది కొంచెం వేడెక్కనివ్వాలండి. మట్టి పాత్ర కదండి, కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంటుంది. అందుకోసమనే పాత్ర అనేది ముందుగా వేడి చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనం ముందుగానే రెడీగా ఉంచుకున్న ఈ జొన్న పిండి మిశ్రమాన్ని ఈ వాటర్ అనేది ఇలా మసలడం స్టార్ట్ అవుతున్న టైంలోకి ఇందులోకి పోసేసుకోవాలి. కలుపుకుంటూ పోసుకోవాలండి. ఉప్మా రవ్వకి ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలన్నమాట. అంతా ఒకేసారి కలపకుండా పోసుకున్నట్లయితే ఇది ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా వెంటనే పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. స్టవ్ అనేది మీడియంలో ఉంచేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలని గుర్తుపెట్టుకోండి. స్టవ్ అనేది మీడియంలోనే ఉంచాలి. ఒక 10 to 15 మినిట్స్లోనే ఇది చక్కగా ఉడికిపోతుందండి. చూడండి, మనం ముందుగానే నానబెట్టేసాం కాబట్టి త్వరగానే రెడీ అవుతుందన్నమాట. మరీ దగ్గరగా అయ్యేలాగా ఉడికించుకోకుండా కొంచెం జారుడుగా ఉండేలాగా చూసుకోండి. కన్సిస్టెన్సీని ఇక్కడ నేను చూపించిన విధంగా ఉండేలాగా చెక్ చేసుకోండి. ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. నేనైతే ఇక్కడ ఇప్పటి వరకు కూడా దీనిలోకి సాల్ట్ అనేది వేసుకోలేదండి. చూడండి, ఎక్కడైనా ఉండల్లాగా అనిపిస్తే ఇలా గరిటెతోని మ్యాష్ చేస్తున్నట్లుగా కలుపుకుంటూ రెడీ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఎడ్జెస్ అంతా కూడా నీట్గా సర్దేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసినాక కూడా మట్టి పాత్ర అనేది వేడిగా ఉంది. చూడండి, ఇలా బబుల్స్ లాగా వచ్చేస్తుంది. ఇది పూర్తిగా చల్లారేంత వరకు ఇలా మూతను కొంచెం క్రాస్గా ఓపెన్ చేసి ఉంచేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇది ఈ విధంగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా ఏదైనా కాటన్ క్లాత్ని చుట్టేసి బిర్రుగా మూత కొంచెం ఓపెన్గా క్రాస్గా ఉంచేసి నైట్ అంతా అలాగే ఉంచేసేయాలన్నమాట. నేను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేస్తున్నాం కాబట్టి నైట్ అంతా అలాగే ఉంచేసానండి. 6-7 గంటల వరకు ఉంచేస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట. చల్లారినాక మరి కాస్త దగ్గర పడుతుందండి. ఇప్పుడు మరొకసారి గరిటతోనే అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా నైట్ జొన్న అన్నాన్ని ఉడికించుకొని మార్నింగ్ తినడం వలన దీనిలో గుడ్ బ్యాక్టీరియా అనేది బాగా డెవలప్ అవుతుందండి. ఆ తర్వాత ఈ అన్నం ఉడికించుకునేటప్పుడే నేను పెరుగు కూడా తోడు పెట్టేసుకున్నానండి. ఈ పెరుగుని కవ్వంతోనే బాగా చిలుక్కున్న తర్వాత ఈ జొన్నన్నంలోకి వేసేసుకోవాలన్నమాట. పూర్తిగా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇది కలిపేటప్పుడు కూడా ఎక్కడ కూడా ఉండల్లాగా లేకుండా చూసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మీరు మజ్జిగ అనేది చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు. అన్నం అనేది పల్చగా ఉండాలి అనుకుంటే మజ్జిగను కొంచెం పల్చగా అయినా చేసేసుకోవచ్చు అండి. ఇలా ఈ అన్నాన్ని మనం సాంబార్తో కూడా తినేసిన చాలా రుచిగానే ఉంటుందండి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీరను కూడా అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇలాగైనా తినేసేయొచ్చండి. సాల్ట్ వద్దనుకుంటే నేనైతే కొంచెం సాల్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఇంతేనండి, జొన్న
చద్దన్నము, జొన్న అంబలి అనేది చక్కగా రెడీ అయిపోయింది. మరి ఈ సమ్మర్ వచ్చేసింది కదండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వందల రోగాల్ని నయం చేసే శక్తి అనేది అంబలిలో ఉంటుందండి. మరి తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మంచి ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.